పాకిస్తాన్ గడ్డపై ఆశ్రయం పొందుతున్న భారత్ వ్యతిరేక శక్తులు, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు వరుసగా అంతమవ్వడం అంతర్జాతీయ రక్షణ దౌత్య వర్గాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. గత కొద్ది నెలలుగా పాకిస్తాన్లోని వివిధ నగరాల్లో గుర్తు తెలియని వ్యక్తుల అన్నోన్ గన్మెన్ చేతుల్లో లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మహమ్మద్ లాంటి నిషేధిత సంస్థల అగ్రశ్రేణి కమాండర్లు, హ్యాండ్లర్లు హతమవుతున్నారు. ఈ పరిణామాలు భారత నిఘా వర్గాల దూకుడును సూచిస్తున్నాయని రక్షణ విశ్లేషకులు భావిస్తుండగా, పాకిస్తాన్ అంతర్గత భద్రతా వైఫల్యాన్ని, తీవ్రవాద ముఠాల మధ్య ముఠా కక్షల్ని ఎత్తిచూపుతోంది. గడిచిన కాలంలో సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం మాత్రమే కాకుండా, ఉగ్రవాద మూలాలను, వారు ఆశ్రయం పొందుతున్న సురక్షిత ప్రాంతాల లోపలికి వెళ్లి అంతమొందించే నిశ్శబ్ద ఆపరేషన్లకు ప్రాధాన్యత పెరిగింది. పాకిస్తాన్లోని భారత్కు మోస్ట్ వాంటెడ్ అయిన నేరస్తులు వరుసగా క్లీన్ స్వీప్ అవ్వడం వెనుక భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రూపొందించిన రక్షణ వ్యూహం ప్రధానంగా వినిపిస్తోంది. సాంప్రదాయక రక్షణ పద్ధతులకు భిన్నంగా శత్రువును వారి స్వస్థలంలోనే దెబ్బకొట్టే అఫెన్సివ్ డిఫెన్స్ దాడి ద్వారా ఆత్మరక్షణ వ్యూహాన్ని భారత్ అవలంబిస్తోందని విశ్లేషకులంటున్నారు. భారత గూఢచార సంస్థ రా, ఇతర నిఘా విభాగాలు అంతర్జాతీయ సరిహద్దులు దాటి దేశ భద్రతకు ముప్పుగా మారిన శక్తులను ఏరిపారేయడంలో సరికొత్త మైలురాళ్లను అందుకున్నట్లు అంతర్జాతీయ పత్రికలు సైతం కథనాలు రాశాయి. అజిత్ దోవల్ నాయకత్వంలో గ్రీన్ సిగ్నల్ లభించిన ఈ తరహా వ్యూహాలు భారత వ్యతిరేక శక్తుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తోయిబాకి చెందిన కీలక ఐటీ వింగ్ బాధ్యుడు, కంటెంట్ క్రియేటర్, వీడియో ఎడిటర్ అయిన అసదుల్లా వలీద్ పాకిస్తాన్లో ఒక రహస్య ప్రాంతంలో జరిగిన అనుమానాస్పద రోడ్డు ప్రమాదంలో మరణించాడు. డిజిటల్ మీడియా ద్వారా యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించడం, భారత్ వ్యతిరేక ప్రచారాల వీడియోలను రూపొందించడం ఇతని ప్రధాన విధి. అదేవిధంగా లష్కర్-ఎ-తోయిబా సంస్థకు చెందిన సీనియర్ కమాండర్ అబ్దుల్ గఫార్ పాకిస్తాన్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. భారత్లో, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాద దాడులకు నిధులు సమకూర్చడం, ఆయుధాల సరఫరాను పర్యవేక్షించడంలో ఇతను కీలక సూత్రధారిగా వ్యవహరించాడు. ఈ మరణాలను స్థానిక సంస్థలు ప్రమాదాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ తెరవెనుక వ్యూహం వేరే ఉందని ప్రచారం జరుగుతోంది. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన మాజీ లేదా యాక్టివ్ అధికారి అయిన లెఫ్టినెంట్ కల్నల్ ఇమ్రాన్ దయాల్ సరిహద్దుల్లో భారత సైన్యానికి వ్యతిరేకంగా ఉగ్ర ముఠాలను నడిపించేవాడు. ఉగ్రవాద దాడికి ఇతనే ప్రధాన హ్యాండ్లర్ అని బలమైన ఆధారాలున్నాయి. ఆ దాడిలో పలువురు పర్యాటకులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఇతను డేరా ఇస్మాయిల్ ఖాన్ ప్రాంతంలో గుర్తు తెలియని గన్మెన్ జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే హతమయ్యాడు. మరో కీలక ఆపరేటివ్ మహమ్మద్ ఖాసిం గుజ్జర్ పెషావర్ నగరంలో బైక్పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన పాయింట్ బ్లాంక్ కాల్పుల్లో మరణించాడు. కశ్మీర్ లోయలోకి ఆయుధాలను స్మగ్లింగ్ చేయడం, స్థానిక యువతకు ఉగ్రవాద శిక్షణ ఇవ్వడంలో అతనికి అనుభవం ఉంది. పాకిస్తాన్కు చెందిన జమియాత్ ఉలేమా-ఎ-ఇస్లాం సంస్థలో కీలక సభ్యుడైనటువంటి ముఫ్తీ షామీర్ అజీబ్ బెజెంజో బలూచిస్తాన్ ప్రాంతంలో జరిగిన టార్గెటెడ్ అటాక్లో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో చంపబడ్డాడు. మతపరమైన ఉపన్యాసాల ద్వారా ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోయడం, బలూచిస్తాన్ సరిహద్దుల నుండి ఉగ్రవాదుల రవాణాకు సహాయపడడం ఇతని ప్రధాన బాధ్యత. అలాగే లష్కర్-ఎ-తోయిబా ప్రధాన కేంద్రమైన మురిద్-కే మర్కాజ్ వద్ద యువకులను రిక్రూట్ చేసే ప్రధాన రిక్రూటర్ బిలాల్ ఆరిఫ్ సరాఫీ మురిద్-కే సమీపంలో ఈద్ ప్రార్థనలు ముగించుకొనొస్తుంటే కాల్పులు, కత్తిపోట్లతో హతమయ్యాడు. భారత్లో ఆత్మాహుతి దాడులకు పాల్పడేలా యువతకు బ్రెయిన్ వాష్ చేయడంలో ఇతను సిద్ధహస్తుడు. లష్కర్-ఎ-తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయ్యద్కు అత్యంత ఆప్తుడైన అమీర్ హంజా లాహోర్లోని ఓ న్యూస్ ఛానల్ కార్యాలయం బయట బైక్పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో మరణించాడు. అంతర్జాతీయంగా ప్రకటించబడిన గ్లోబల్ టెర్రరిస్ట్ అయిన ఇతని వెనుక భారత్లో జరిగిన ఎన్నో ఉగ్ర దాడులున్నాయి. అదే సంస్థకు చెందిన అగ్రశ్రేణి కమాండర్ హఫీజ్ సయీద్ టెర్రర్ ఫ్యాక్టరీలో అత్యంత కీలకమైన లింక్ అయినటువంటి షేక్ యూసఫ్ అఫ్రిది ఖైబర్ పంక్తుక్వా ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో పాయింట్ బ్లాంక్ రేంజుల్లో బుల్లెట్లకు బలయ్యాడు. ఖైబర్ పంక్తుక్వా ప్రాంతంలో ఉగ్రవాద నెట్వర్క్ను ఇతనే శాసించేవాడు. లష్కర్-ఎ-తోయిబా బలూచిస్తాన్ నెట్వర్క్లో అత్యంత కీలకమైన కమాండర్ మీర్ షుక్ర్ ఖాన్ రైజానీ. ఇతను కూడా వరుస హత్యల జాబితాలో చేరాడు.
ఆ ప్రాంతంలో యువతను గుర్తించడం, వారికి ఉగ్రవాద సిద్ధాంతాలను నూరిపోయడం, శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేయడంలో ఇతను కీలక పాత్ర. భారత్పై సరిహద్దు దాటి దాడులు చేసే ఆపరేటివ్లను సిద్ధం చేయడంలో ఇతని నెట్వర్క్ క్రియాశీలకంగా ఉండేది. లష్కరే తోయిబా రాజకీయ విభాగాన్ని విస్తరించిన తర్వాత క్వెట్టా ప్రాంతానికి డెప్యూటీ జనరల్ సెక్రటరీగా కూడా ఇతను బాధ్యతలు నిర్వహించాడు. బలూచిస్తాన్ రాజధాని క్వెటాలో లష్కరే తోయిబా నిర్వహించిన మార్కా ఏ హ్యాక్ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మరుసటి రోజే గుర్తు తెలియని వ్యక్తుల టార్గెటెడ్ దాడిలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. భారత అంతర్గత భద్రతను పటిష్టం చేయడంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని బృందం అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా దేశీయంగా ఉన్న టెర్రర్ ఫండింగ్ నెట్వర్క్లను, హవాలా మార్గాలను పూర్తిగా ధ్వంసం చేయడం ఈ బృందం ప్రధాన భవిష్యత్ వ్యూహం. ఉగ్రవాదానికి సహకరించే సోషల్ మీడియా ద్వారా మద్దతిచ్చే స్లీపర్ సెల్స్ ను గుర్తించి ఉపా చట్టం కింద కఠినంగా శిక్షించాలని భావిస్తున్నారు. డ్రోన్ల నిఘా, లేజర్ ఫెన్సింగ్, అత్యాధునిక AI ఆధారిత వ్యవస్థల ద్వారా సరిహద్దుల గుండా చొరబాట్లను 100% అడ్డుకోవడంతో పాటు అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ను ఒంటరి చేయడం వీరి లక్ష్యం. పాకిస్తాన్ ప్రభుత్వం, అలాగే అక్కడి నిఘా సంస్థ ISI ఈ వరుస హత్యల పట్ల ఆందోళనతో పాటు అసహనంతో ఉన్నాయి. పాక్ గడ్డపై జరుగుతున్న ఈ అంతర్గత దాడుల వెనుక నేరుగా భారత్ నిఘా సంస్థ రా హస్తం ఉందంటూ అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ గగ్గోలు పెడుతోంది. తమ సార్వభౌమాధికారానికి ఇది భంగమని ఐక్యరాజ్య సమితి వేదికగా వాదించడానికి ట్రై చేస్తోంది. తమ దేశంలో ఉన్న లష్కరే తోయిబా వంటి అసెట్స్ వరుసగా చంపబడుతూ ఉండడంతో ISI రక్షణ వ్యూహాలు అపహాస్యం పాలవుతున్నాయనే విమర్శలొస్తున్నాయి. మరోవైపు అంతర్జాతీయ ఒత్తిడి తట్టుకోలేక పాకిస్తాన్ నిఘా సంస్థే స్వయంగా కాలం చెల్లిన ఉగ్రవాదుల్ని ఏరిపారేసే అసెట్ క్లీనప్ ప్రక్రియకు పాల్పడుతోందని, లేదా వివిధ ఉగ్రవాద ముఠాల మధ్య నిధుల పంపకాల్లో తలెత్తిన అంతర్గత కక్షల వల్లనే ఈ హత్యలు జరుగుతున్నాయని స్థానిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.